లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి. ఈసారి 175 కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? 30 సీట్లు వస్తాయి అనుకో. 30 సీట్లు. ఎందుకు అంత తగ్గుతుంది? ఆయన మీద చాలా హోప్స్ ఉన్నాయండి. అప్పుడు అంతా వన్ టైం ఒకసారి ఇస్తే చాలు అనుకున్నాడు ఒకసారి అని. ఆయన చూసింది 3 రాజధానులు అన్నాడు. అంతకుముందు నేను అక్కడే రాజధాని, నేను అక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నాడు. లేదా 3 రాజధానులు కూడా ఎక్కడ లేదు కదా. కర్నూలు లేదు, అమరావతి లేదు, వైజాగ్ లేదు. సో లేదు. మరి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారండి? హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారండి? చంద్రబాబు నాయుడు గారే కదా. 10 సంవత్సరాలు చేశాడు. తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో ఎవరు దాన్ని చెడగొట్టలేదు. ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ అక్కడ ఇంప్రూవ్మెంట్ చేయలేదు. మనం అందరం చూస్తున్నాం కదా ఇంప్రూవ్మెంట్. అక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు. సో జగన్ 175 సీట్స్ కి 175 ఖచ్చితంగా మేమే కొడతాము, మేమే గెలుస్తాము ఎవరు అభిప్రాయం వాళ్ళండి. ఇంకో వస్తాం అంటారు. నేను జనంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నేను వస్తే 30-35. ఇంకొక విషయం ఏంటంటే జగన్ గారు కనుక ఈ కేసులు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి మాట్లాడకుండా కనుక కామ్గా ఉంటే 80 సీట్లు అన్నా వచ్చాయి. సో ఇప్పుడు లేడీస్ గురించి మాట్లాడటం వాటి గురించి వచ్చేటప్పటికి మైనస్ అయింది. సో నేను ఆ 35 మాక్సిమం 40 సీట్లు వస్తాయి. మరి జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఒకవైపు ఉన్నాను, మిగతా పార్టీస్ ఒకవైపు ఉన్నాయి, నేను గెలవాలనుకుంటున్నారు కదా. సింహం సింగిలేనండి. సింహం సింగిల్ గానే వచ్చింది. కానీ ఓట్లు కదా కావాల్సింది. ఓట్లు ఎవరు వేస్తే వాళ్ళు గెలుస్తారు. సో నా ఫీలింగ్ ఏంటంటే నాకు ఓవరాల్ గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు.